రైట్ కాంగ్రెస్ సంబరాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి అప్డేట్ చూస్తే 7 రౌండ్లు ముగిసేసరికి 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్న పరిస్థితి. ప్రతి రౌండ్లోనూ నవీన్ యాదవ్ లీడ్లోనే ఉన్నారు. ఇక 3 రౌండ్లు మిగిలిన్నాయి. ఎండ్ మెజారిటీ ఎంతో మనకి మరి కాసేపట్లోనే తెలుస్తుంది. టీసాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ప్యానెల్లో జాయిన్ అయ్యారు. ఒక్కసారి వారితో మాట్లాడబోయే ముందు మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు, చూద్దాం. ఇప్పటిదాకా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో దోస్తీ కూడా అయింది. ఈ కారణం చూపెట్టి తెలంగాణకు నిధులు ఇస్తలేరు వాళ్ళు. ఇద్దరు కలిసి తెలంగాణకు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడి నాయకత్వం యొక్క విధానాన్ని అవలంబించి గమనించి తెలంగాణకు నిధులు ఇవ్వండి, లేకపోతే తెలంగాణ ప్రజలు బీజేపీ ఆఫీస్కి తాళం వేసే రోజు వస్తుంది. 10,000 ఓట్లు రావు. జవాబు ఏం చెప్తామని అడుగుతున్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మీరు ముందు నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. వీళ్ళు ఏం జవాబు చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరు కాదని చెప్తున్నాం. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి మేము తప్పకుండా ఇదొక నైతిక విజయం. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా అన్ని దానిలో కూడా ప్రజలకు మిగిలిపోయిన కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినటువంటి ఒక మాట ప్రజల దగ్గరకు తెలుసు. ఆ విధంగా ముందుకు పోతాం. సో ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతి సవాళ్లు, ఎన్నో ఇప్పుడు నేను తుమ్మల నాగేశ్వరరావు గారు కృత్రిమమైనటువంటి కొన్ని అంశాలు వద్దు అంటే మమ్మల్ని టార్గెట్ చేసి కొట్టినారు. ప్రజలు ఆలోచన చేసినారు. ఇలా ఏ విధంగా సానుభూతి పేరు మీదనో లేకపోతే సెంటిమెంట్ పేరు మీదనో ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం జరిగిన, డైవర్షన్ పాలిటిక్స్ చేసి దొంగ ఓట్లున్నాయనో బాకీ కార్డు ఉన్నదనో నవీన్ యాదవ్ క్రిమినల్ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా ఇలా ప్రజలు చదువుకున్న విరాడు. నన్ను ఒక టీవీ ఇంటర్వ్యూ అడిగితే చెప్పిన గెలుస్తామన్నా. ఎట్లా గెలుస్తాం, ఓడే ప్రశ్న లేదని చెప్పినాం. ఇవాళ అంతే కాన్ఫిడెన్స్ గా గెలిచినాం బరాబర్ ఈ ప్రజలకు విశ్వాసంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. సో అది భవిష్యత్తులో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ విజయంతో సంబంధించిన